హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వంటగది ఛానల్. ఈరోజు మనం ప్రసాదం తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు గోధుమ నూక, 1 కప్పు పంచదార, ఎలాచీ పౌడరు, జీడిపప్పు, నెయ్యి, బాదం పప్పు, పాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆవు నెయ్యి వేసుకోవాలి. మనం ప్రసాదం చేసేటప్పుడు ఎప్పుడు ఆవు పాలు, ఆవు నెయ్యితో చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు అందులో జీడిపప్పు, బాదం పప్పు వేగించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 2 స్పూన్లు ఆవు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు గోధుమ నూక తీసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే మనం గోధుమ నూకని బాగా వేగించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు నేతిలో వేగించుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం 1 కప్పు గోధుమ నూకకి 1 కప్పు షుగర్ వేసి కలిపి ఒక బౌల్లోకి తీసుకుందాం. మరొక గిన్నె పెట్టుకొని అందులో మనం 1 కప్పు గోధుమ నూక తీసుకున్నాం కాబట్టి 4 కప్పులు పాలు తీసుకోవాలి. ఈ పాలు బాగా మరిగిన తర్వాత అందులో మనం ముందుగా వేగించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పుని వేసుకోవాలి. తర్వాత ఎలాచీ కూడా. బాగా మరిగిన తర్వాత పాలని ముందుగా తయారు చేసుకున్న గోధుమ నూకని, పంచదారని కలిపి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత మరొక 2 స్పూన్లు ఆవు నెయ్యి వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది వేడివేడిగా బాగుంటుంది, చల్లారిన తర్వాత కూడా మనకి టేస్ట్గా ఉంటుంది. అందరికీ ఎంతో ఇష్టమైన ప్రసాదం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.